నిరసనగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి 25వ తేదీ నుంచి మేము స్ట్రైక్కి వెళ్ళాము. తర్వాత కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కలిసి మెమోరాండం ఇచ్చినాము. ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్ కాల్ చేసినారు. ఈ మీటింగ్లో కలెక్టర్ గారు ఈ యొక్క దాడి జరిగిన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ముందు మాకు ఇటువంటి సమస్యలు రాకుండా ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా హాస్పిటల్కి ప్రొటెక్షన్గా ఉండేటట్టు ఏ సమస్య వచ్చినా ఆ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచనలు చేస్తూ కమిటీని ఫామ్ చేస్తామని చెప్పినారు. ఈ యొక్క హామీలు మాకు ఇచ్చినందువల్ల మేము ఈరోజు సాయంకాలం నుంచి క్లినిక్లన్నీ కూడా, హాస్పిటల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాము. అయితే మాకు ఈ యొక్క స్ట్రైక్లో మాకు మద్దతు తెలిపినటువంటి బార్ అసోసియేషన్ అందరికీ, అలాగే ప్రజలందరికీ, ఈ 2 రోజులు ఇబ్బంది కలిగిన మాకు సపోర్ట్గా నిలబడిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వైద్యం చేసడానికి ముందుకు వస్తున్నాము. మా యొక్క ఈ స్ట్రైక్కి ముందుగా ఉండి మాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముందు ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి మాకు మద్దతుగా ప్రజలకి డాక్టర్ల మధ్య సంధానంగా ఉండి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఐఎంఏ తరఫున మేము ఈరోజు సాయంకాలం నుంచి క్లినిక్లు తెరుస్తామని తెలియజేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యధిక వైద్యం అందిస్తున్న మెడికవర్ మల్టీనేషనల్ హాస్పిటల్ మన ఓరుగల్లు జిల్లాలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీమతి మంత్రి కొండ సురేఖ గారికి, శ్రీమతి మంత్రి సీతక్క గారికి, గౌరవ ముఖ్య అతిథులకు స్వాగతం ఆహ్వానిస్తున్న వారు మెడికవర్ మల్టీనేషనల్ హాస్పిటల్ యాజమాన్యం. తెలుగు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యధిక వైద్యం అందిస్తున్న మెడికవర్ మల్టీనేషనల్ హాస్పిటల్ మన ఓరుగల్లు జిల్లాలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ దామోదర్ రాజ నరసింహ గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీమతి కొండ సురేఖ గారికి, శ్రీమతి మంత్రి సీతక్క గారికి, గౌరవ ముఖ్య అతిథులకు స్వాగతం ఆహ్వానిస్తున్నవారు మెడికవర్ మల్టీనేషనల్ హాస్పిటల్ యాజమాన్యం.